దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరి ఈరోజు మనము ధ్యానించుకోబోయే అంశము స్వస్థత. ప్రస్తుతము లోక పరిస్థితులు మనము ఆలోచన చేయగలిగినట్లయితే అనేకమైనటువంటి పరిస్థితులు గడిచిన 2-3 మాసాల నుంచి మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ప్రభు ఈ దినం వరకు మనల్ని ఎంతగానో కాపాడుకుంటూ వచ్చారు. అయితే సర్వసాధారణంగా మనకున్న అన్ని పరిస్థితుల్లో కూడా మన దేవునికి థ్యాంక్స్ తెలియచేయాలి, కృతజ్ఞత తెలియచేయాలి. ప్రస్తుతం పరిస్థితుల ప్రభావాల్లో ఈ పాండమిక్ దినాలలో ప్రభు మనకు ఆరోగ్యాలు ఇచ్చి నిత్యము కాపాడుచున్నటువంటి దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. గాడ్స్ వర్డ్ ఎప్పుడైనా మన బాడీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అదే రీతిగా నెగిటివ్ ఎమోషన్స్ మన జీవితాల్లో ఉంటే మనల్ని డిసీవ్ చేస్తాయి. ఆ పరిస్థితుల ప్రభావాల్లో నుంచి మనము బయటికి రావాలంటే దేవుని మాట ద్వారానే మనం సరి చేసుకొనవలసిన వారమై ఉన్నాం. దేవుని మాటలో సమృద్ధి జీవమున్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. సర్వసాధారణంగా దేవుని మాట కాక ఎమోషన్స్కి మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ప్లేస్ ఇస్తే 60 సెకండ్స్లో 10 ways సిక్నెస్ మన బాడీలోనికి ఇన్వైట్ చేస్తాం. అయితే మొట్టమొదటిగా అది మన మైండ్లో ప్రవేశించి మన బాడీలోనికి ఆ సిక్నెస్ అనేది ఉద్భవిస్తూ అటాక్ చేస్తూ ఉంటుంది. అది మొట్టమొదటిగా మన యొక్క మైండ్లోనికి ప్రవేశించి మన బాడీలోనికి ఆ సిక్నెస్ మనలను అటాక్ చేస్తుంది. సర్వసాధారణంగా ఈ సిక్నెస్ అనేది ఏ రీతిగా మన యొక్క బాడీలోనికి ఉద్భవిస్తుంది అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే స్పిరిచువల్ అథారిటీ మీద రెబెలియన్, అంటే దైవ సేవకుల మీద తిరుగులాడినప్పుడు, వారి గురించి చెడుగా మాట్లాడుకున్నప్పుడు, అదే రీతిగా సాటి సహోదరుల మీద దోషారోపణ చేసినప్పుడు, క్రిటికల్ స్పిరిట్ మనలో ఉన్నప్పుడు ఆ సిక్నెస్ అనేది మనలో ప్రవేశిస్తుంది. ప్రస్తుత ఈ పాండమిక్ దినాలలో ప్రభు మనలను స్వస్థపరచాలన్నదే ఆయన అనాది సంకల్పం. అయితే మన జీవితాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితుల ప్రభావాలలో ఆ యొక్క సిక్నెస్ అనేది మన బాడీలోనికి ప్రవేశిస్తుందో ఒక్కసారి నీ వ్యక్తిగత జీవితాన్ని పునర్విమర్శ చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఆ సిక్నెస్ ఏ రీతిగా ఉద్భవిస్తుందో మనము స్పిరిచువల్ అథారిటీ మీద రెబెలియన్ అన్నాం. దైవ సేవకుల మీద తిరుగులాడినప్పుడు, దైవ సేవకుల గురించి చెడుగా మాట్లాడుకున్నప్పుడు, సాటి సహోదరుల మీద దోషారోపణ చేసినప్పుడు, క్రిటికల్ స్పిరిట్ మనలో ఉన్నప్పుడు ఆ సిక్నెస్ మన మీదకి, మనలోనికి నిశ్చయముగా ప్రవేశిస్తూ ఉంటుంది, మనలను అటాక్ చేస్తుంది. ఆ లేఖన భాగాన్ని దేవుని దైవ గ్రంథములో చాలా వివరముగా పొందుపరచబడి ఉన్నది. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనము నుండి 9వ వచనం వరకు మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను వారు ఐగుప్తులో వారు పడినటువంటి బానిసత్వములో ఆ వెట్టి పనులు భరించలేక ఆ వేదన కలిగినటువంటి పరిస్థితుల్లో ప్రభుకి వారు మొరపెట్టినప్పుడు వారిని ఏ విధము చేతనైనను రక్షించాలనే దేవుని యొక్క అనాది సంకల్పముతో వారిని బయటకు నడిపించినటువంటి స్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే అటువంటి స్థితిలో దేవుని సొంత జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా వారు తిరుగులాడారో, ఏ రీతిగా వారు తిరగబడ్డారో, యెహోవా మీదను దైవ సేవకుని మీదను ఏ రీతిగా సణిగారో ఆ సంఖ్యాకాండము 21వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము
చేసేతిమి. ప్రియ క్రైస్తవ సంఘమ, సాటి సహోదరులతో కలిసి దేవుని సేవకుడైనటువంటి మోషే మీదను, అదే రీతిగా తండ్రి అయినటువంటి యెహోవా మీదను వారి సణిగి ఆ సిక్నెస్ వారు తెచ్చుకున్నటువంటి స్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుచేతనే ప్రస్తుతము ఈ పరిస్థితుల ప్రభావాలలో మనంతట మనముగా మన జీవము కలిగినటువంటి దేవునికి సంపూర్తిగా మనం సమర్పించుకొనవలసిన వారమై ఉన్నాం. సర్వసాధారణంగా దేవుని యొద్ద నుండి మిరకిల్స్ పొందాలని ప్రతి బిడ్డకు ఆశ కలిగిన వారిగా మనం ఉంటూ ఉంటాం. కానీ ఆ మిరకిల్ను పొందాలి అంటే 8 రకాలైనటువంటి పాయింట్స్ మనం ఫాలో అవ్వాల్సిన వారమై ఉన్నాం. ఎందుచేతనంటే ప్రస్తుతం దేశము, యావత్ ప్రపంచమంతటా ఈ తెగులుతో ఏలుబడి చేస్తున్నటువంటి దినాలలో మనమున్నాం. అటువంటి పరిస్థితుల్లో దైవ సేవకులు, విశ్వాసుల సైతము, దేవుని నామాన్ని తెలియనటువంటి బిడ్డల సైతము స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నటువంటి దినాలుగా మనమున్నాం. అటువంటి పరిస్థితుల్లో నీకు నాకు మన జీవము కలిగినటువంటి దేవుడు ఏ రీతిగా స్వస్థపరచగలరో, మన దేవుడు ఏ రీతిగా మనలను ఆ పరిస్థితుల ప్రభావాల నుంచి బయటికి తేగలరో నీకు నాకు చాలా వివరముగా అనేకమైనటువంటి లేఖనాలను బట్టి, అనేకమైనటువంటి ప్రామిసెస్ను బట్టి చాలా వివరముగా తెలుసు మనకి. అటువంటి పరిస్థితుల ప్రభావాల్లో నుంచి నువ్వు నేను బయటికి రావాలి అంటే గనక, దేవుని యొద్ద నుంచి ఆ అద్భుతమైనటువంటి మిరకిల్స్ నువ్వు అనుభవించాలి అంటే 8 రకాలైనటువంటి పాయింట్స్ మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం. మొట్టమొదటి పాయింట్ మనం చూడగలిగినట్లయితే, మన పాపములను మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాం. ఆ లేఖన భాగాన్ని మనం చూడగలిగినట్లయితే, భక్తుడైనటువంటి దావీదు, అభిషక్తుడైనటువంటి దావీదు సంకీర్తన 66వ సంకీర్తన 18వ వచనాన్ని మనం చదువుకుందాం. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, సర్వసాధారణంగా మనం పైకి బాగానే కనిపిస్తూ ఉన్నాం, కానీ మన హృదయంలో ఏముందంటండి? నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల నా ప్రభువు నా మనవి వినకపోవును. అందుచేతనే మొట్టమొదటిగా దేవుని దైవ సముఖానికి వచ్చినటువంటి నీవు, దేవుని దైవ సన్నిధిలో కూర్చున్న నీవు, వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి నీవు, నీ శరీరములో కానీ నీ కుటుంబ బిడ్డల పక్షాన కానీ ఎవరైనా వ్యాధిగ్రస్తులైతే, లేదా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వైరస్తో నువ్వు ఎఫెక్ట్ అయి ఉన్నట్లయితే ఏం చేయమంటున్నాడు అంటే దావీదు, మన పాపములను మన హృదయములో లక్ష్యం ఉంచుకునే ఎడల నా ప్రభు నా మనవి ఆలకింపకపోవును. అంటే మొట్టమొదటిగా మన పాపాలు, మన దోషాలు, మన హృదయములో, మన హృదయాంతరంగాల్లో దాచబడి ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి పాపములను, దోషాలను, దేవునికి విరుద్ధమైనటువంటి ప్రతిక్రియను కూడా ఆయన సముఖములో మనము ఒప్పుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియ క్రైస్తవ సంఘమ, రెండవదిగా మనం చూడగలిగినట్లయితే, ప్రభు మనని స్వస్థపరచునని దేవుని దైవ చిత్తమని నీవు రికగ్నైజ్ చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియ క్రైస్తవ సంఘమ, ఆ లేఖన భాగాన్ని మనం చూడగలిగినట్లయితే 3వ యోహాను 1వ అధ్యాయము 3వ యోహాను 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎందుచేతనంటే ప్రభు అంటండి, నన్ను స్వస్థపరిచారు, నన్ను స్వస్థపరుస్తారు, అది దేవుని దైవ చిత్తమని నువ్వేం చేయాలంటండి? స్వస్థత శీఘ్రముగా ఉన్నదని నువ్వు ప్రభు చేస్తాడని నువ్వు రికగ్నైజ్ చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అందుచేతనే యోహాను అంటున్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయములోనూ పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శిస్తే, ఆత్మతో నువ్వు నడిపించబడితే, పరిశుద్ధాత్మనికి నువ్వు లోబడితే, పరిశుద్ధాత్మని యొక్క కార్యాలను నువ్వు గుర్తించగలిగితే, పరిశుద్ధాత్మను నువ్వు ఆహ్వానించగలిగినట్లయితే, ఆత్మతో నువ్వు అభిషేకాన్ని నువ్వు పొందినటువంటి బిడ్డవైతే నిశ్చయముగా అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 3వదిగా మనం చూడగలిగినట్లయితే,
దేవుడు నన్ను నిశ్చయముగా స్వస్థపరిచారని నమ్మాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనములో మనం చూడబోతూ ఉన్నాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఆమెన్. ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేయగలిగినట్లయితే సర్వసాధారణంగా ఆ చివరి లైన్ మనం ఆలోచన చేస్తూ ప్రభు సన్నిధిలో ప్రభుని మనము క్లెయిమ్ చేస్తూ ఉంటాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను అన్న మాటతో ప్రభువును మనం అడుగుతాం, కానీ పైన కండిషన్ అన్నది మనం ఎన్నడూ ఆలోచన చేయము. 26వ వచనం మొట్టమొదటి 2 లైన్లు మనం చూస్తే ఆ కండిషన్ ఉంటే కింద ప్రభు ఆ స్వస్థతను మనకు శీఘ్రముగా అనుగ్రహించేటువంటి దేవుడు. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల అప్పుడు నిన్ను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములో ఏది నేను నీకు కలుగు చేయను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు రక్షింపబడిన తర్వాత దేవుని ప్రజలకు అవైలబుల్గా నిలిచింది హీలింగ్. ఆమెన్. దేవుని ప్రజలకు అవైలబుల్గా నిలిచిందే స్వస్థత. ఆ స్వస్థత ఈ రోజుకి ప్రభు మనకు అనుగ్రహించే దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రభు స్వస్థపరిచే దేవుడే, కానీ ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన న్యాయమైనది ఆయనకు న్యాయమైనది చేస్తూ అప్పుడు నువ్వు ఆయన్ని అడిగితే ఆయన నిశ్చయముగా ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములో ఏది నేను మీకు కలుగు చేయను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కండిషన్ మర్చిపోవద్దు. ప్రభు నిశ్చయముగా నువ్వు మాట వింటే ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆ స్వస్థత ఈ రోజుకి నీ ప్రభు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. 4వదిగా మనం చూడగలిగినట్లయితే దేవుని యొక్క హీలింగ్ పవర్ ఎలా యాక్టివేట్ అవుతుందంటే దేవుని మాట ద్వారా. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆ మాటను మనం చూడబోతూ ఉన్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. 2వ వచనాన్ని కూడా మనం చదువుదాం. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 6వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయును కలుగును. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి సొలొమోన్, జ్ఞాని అయిన సొలొమోన్, నీ ప్రవర్తన అంతటికీ ఆయన అధికారానికి అప్పగించుకోమంటున్నాడు. ఆయన ఉపదేశాన్ని మరవద్దంటున్నాడు. ఆయన ఆజ్ఞలు నిశ్చయముగా పాటించమంటున్నాడు. అప్పుడు నీ దేహమునకు నీ శరీరమునకు ఆరోగ్యాన్ని ప్రభు కలుగు చేస్తాను. ఉపదేశము, మాట మరవద్దు. ప్రభు మాటిచ్చినటువంటి దేవుడు. ప్రభు మాటలో స్వస్థత ఉన్నది. ఆ ఉపదేశము ప్రభు యొక్క మాట ఒకలాగా మనం చూడగలం. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ప్రతి మాట ఆ మాట దేవుని మాట ఎన్నడూ తప్పిపోదు.
ఆ దేవుని మాటే, ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని మాట ఎన్నడూ తప్పిపోదు. ఆ దేవుని మాటే సోర్స్ ఆఫ్ లైఫ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆ దేవుని మాటే సోర్స్ ఆఫ్ లైఫ్. ఈరోజు సొలొమోను ఎంత వివరముగా సెలవిస్తూ ఉన్నాడు. నా కుమారుడా, ఉపదేశాన్ని మరవద్దు. ప్రభు అనేక పర్యాయాల్లో దేవుని జీవ గ్రంథములో ఆయన ప్రజలను ఏ రీతిగా వారు వ్యాధిగ్రస్తులుగా మార్చబడ్డారో మనం ఇందాక సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మనం చదివాం. ఆ రీతిగానే ఆయన ప్రజలు, ప్రవక్తలు అనేక మంది ఏ రీతిగా ఆయన మార్గాలు తప్పితే ఆయన ఏ రీతిగా వారిని ఏ పరిస్థితుల ప్రభావాల్లో నుంచి నడిపిస్తూ వారిని స్వస్థపరుస్తూ బయటికి తెస్తూ ఏ రీతిగా నడిపించారో ఈరోజు ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రియ క్రైస్తవ బిడ్డలారా, వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డతోనూ ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నారు. ఏమని? ఆయన ఉపదేశము, ఆయన లాను, ఆయన మాటను ఎన్నడూ మర్చిపోవద్దు. ఆ మాటే నిన్ను నన్ను బాగు చేసేది. ప్రభు యొక్క మాట స్వస్థపరుస్తుంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వాక్కులో పవర్ ఉంది. ఆయన వాక్కులో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. ఆయన వాక్కు ద్వారా సృష్టి అంతటిని ఆయన సృష్టించారు. ఆయన మహత్వ కలిగినటువంటి వాక్కు ద్వారానే ఈరోజు నిన్ను నన్ను స్వస్థపరుస్తూ ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. ఐదవదిగా మనం చూడగలిగినట్లయితే, నీ హీలింగ్ కొరకు నీవు పే చేయలేవు. ఏ రోజైనా ఈరోజు ప్రస్తుతము ఈ పాండమిక్ దినాలలో మనము ఎవరైనా ఈ వైరస్కి ఎఫెక్ట్ అయితే లక్షలు హాస్పిటల్స్లో పే చేస్తూ ఉన్నారు. చివరికి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు, ప్రాణాలతో తిరిగి వచ్చిన వారు ఉన్నారు. కానీ నీ హీలింగ్ కొరకు దేవుని నామం పేరిట రక్షింపబడిన మన జీవితాల్లో మన హీలింగ్ కొరకు మనము ఏమీ పే చేయలేం. కానీ ప్రీపెయిడ్గా ప్రభువే సిలువలో, క్రాసులో ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఆయన పొందిన గాయాల చేత మనకి ఈ రోజుకి స్వస్థత కొనసాగుతూనే ఉన్నది. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆమెన్. ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు అనుకుంటున్నావు ధనం ఉంటే నేను బయటకు వచ్చేయగలనని, లేదా పలుకుబడి ఉంటే మనము కాపాడబడగలమని. చివరికి అనేక మంది ఉన్నతమైన వారు, డాక్టర్స్ ఫ్యామిలీస్లో కూడా ఇటువంటి పరిస్థితి మరణాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ మన దేవుడు పరలోక వైద్యుడు, పరమ వైద్యుడు. ఈ రోజుకి ఆయన స్వస్థతను మనకు కొనసాగిస్తూనే ఉన్నటువంటి దేవునికి నువ్వేం చెల్లించగలవు? నువ్వు చెయ్యి. ఆయన రుణాన్ని నేను తీర్చుకోలేని వారిగానే ఉన్నాం. ఆయన రుణాన్ని తీర్చలేం. అందుచేతనే మన హీలింగ్ కొరకు క్రాస్లో ప్రీపెయిడ్గా ఆయనే చెల్లించేశారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞత మనం చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆరోదిగా మనం చూడగలిగినట్లయితే, నీ విశ్వాసంతో క్రియ చేయాలి. ఈరోజు ప్రియ క్రైస్తవ సంఘమా, మన జీవితాల్లో ప్రభు స్వస్థపరుస్తానన్నారు. కానీ నీలో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసానికి క్రియ చెల్లించాలి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే, అక్కడ బెతెస్దా కోనేరు యొద్ద పడి ఉన్నటువంటి 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడిగా పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రభు అంతట ప్రభువుగా స్వస్థపరచాలని, ప్రభు అంతట ప్రభువుగా వాడిని బాగు చేయాలని ఆశపడినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారే నీ పరుపెత్తుకుని నువ్వు నడవమని చెప్పినప్పుడు వాడు ఏం చేయాలంటే క్రియ చేయాలి. వాడు నిశ్చయముగా ప్రభువు చెప్పినటువంటి మాట విని ఆ మాట ప్రకారం ఎప్పుడైతే వాడు తన పరుపెత్తుకుని వాడు నడవడానికి ఇష్టపడ్డాడో వాడు స్వస్థత పొందాడు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ సంఘమా, అదే రీతిగా పాత నిబంధన కాలాన్ని మనం చూడగలిగినట్లయితే మోషేని మనం చూస్తూ ఉన్నాం.
మోషేని ఒక విమోచకుడిగా ఆనాడు ఐగుప్తుకి ఆయన ప్రజలను విమోచించడానికి ఐగుప్తుకి పంపించినటువంటి స్థితి మనందరికీ తెలుసు. ఐగుప్తు నుంచి ఆయన సొంత జనాంగమైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలను వారిని నడిపిస్తూ ఎర్ర సముద్రం యొద్దకు తీసుకొచ్చినటువంటి స్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ ఎర్ర సముద్రం యొద్దకు వచ్చినటువంటి ఆ స్థితిలో మోషే, నీ చేతిలో ఉన్న కర్రను పైకెత్తమని నీ పాదాన్ని ఎర్ర సముద్రములో నీ పాదము మోపమన్నప్పుడు ఆయన తను ఎప్పుడైతే ఆ క్రియ చేశాడో ఆ ఎర్ర సముద్రాన్ని రెండుగా చేసినటువంటి స్థితి చూస్తూ ఉన్నాం. ఆమెన్. ప్రియ క్రైస్తవ సంఘమ, ఎందుచేతనంటే మోషే చేసినటువంటి స్థితి యాక్ట్ ఆఫ్ ఫెయిత్. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, క్రియ అవసరం. నువ్వు స్వస్థపరచబడాలంటే ప్రభు నన్ను బాగు చేసే దేవుడు. నీ శరీరములో ఏ విధమైనటువంటి వ్యాధి ఉందో, నీ కుటుంబము బిడ్డల పక్షాన ఏ విధమైనటువంటి వ్యాధి ఏలుబడి చేస్తూ ఉందో, ప్రస్తుతము ఈ లోక పరిస్థితుల ప్రభావాలను బట్టి ఈ పాండమిక్ దినాలలో ఒకవేళ ఈ వైరస్తో ఒకవేళ నువ్వు అటాక్ అయి ఉన్నావేమో, కానీ ప్రభు నన్ను బాగు చేయాలంటే నా దేవుడు నన్ను బాగు చేశాడు. నా శరీరంలో ఉన్నటువంటి క్రియ చేయి, యాక్ట్ ఆఫ్ ఫెయిత్. ఎందుచేత నీ శరీరంలో ఉన్న వ్యాధిని నా దేవుడు బాగు చేశాడు, నేను విడుదలతో బయటకు వచ్చాను నువ్వు తెలియపరచగలిగినట్లయితే మన దేవుడు సంపూర్ణమైనటువంటి స్వస్థత ఇచ్చే దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. 8వదిగా మనం చూడగలిగినట్లయితే హీలింగ్కి మెయిన్ పరిశుద్ధాత్ముడే మూల కారకుడు. ఈరోజు యావత్ ప్రపంచంలో అనేక మంది స్వస్థపరచబడకపోవడానికి గల కారణము దేవుని ఎబిలిటీని వారు ఆపుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. సంఘాలలో ప్రైజ్ అండ్ వర్షిప్ జరుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నిశ్చయముగా ఆయన మన మధ్యకు వచ్చి ఆయన ఆ పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి పవర్ని బట్టి ఆ క్షణములో ప్రభు నిన్ను దర్శించి నిశ్చయముగా నేను స్వస్థపరిచే దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో దేవుని యొక్క ఆత్మ జలములపై అల్లల్లాడుచున్నదని మనందరికీ తెలిసినటువంటి లేఖనమే. ఆ రీతిగానే ఈ కడవరి దినాల్లో ఆరాధనలు జరుగుతూ ఉన్నప్పుడు, ప్రైజ్ అండ్ వర్షిప్ జరుగుతూ ఉన్నప్పుడు మందిరాలలో ఆయన పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ శక్తి, ఆయన అభిషేకము అల్లల్లాడుచు ఒక్కొక్క బిడ్డని ప్రభువు దర్శించి ఆత్మతో దర్శించి ఆయన నిశ్చయముగా మనలను స్వస్థపరిచే దేవుడు. అందుచేతనే ప్రియ క్రైస్తవ సంఘమ, స్వస్థతకు మూల కారకుడు పరిశుద్ధాత్ముడు. ఈరోజు నువ్వు ఆ పరిశుద్ధాత్మని ఆహ్వానించు. ఆ పరిశుద్ధాత్మనికి విలువని, ఆ పరిశుద్ధాత్మని అభిషేకం పొందడానికి ఆశపడు. పరిశుద్ధాత్ముడు తన్ను అడుగు వారికి నిశ్చయముగా ఆత్మతో అభిషేకించేటువంటి దేవుడు. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు దర్శించబడితే నీ మూలముగా అనేక మందిని బాగు చేయటానికి ప్రభువు నిన్నును ఒక ఛానల్గా వాడుకునేటువంటి దేవుడు. అందుచేతనే ఈ కడవరి దినాల్లో, ఈ వేదనకరమైనటువంటి ఈ పాండమిక్ దినాలలో యావత్ ప్రపంచానికి కావలసిందే స్వస్థత. హీలింగ్ కొరకు, స్వస్థత కొరకు నిశ్చయముగా మనం పరుగెడుతూ ఉన్నాం. కానీ ఆ హీలింగ్ ఎక్కడుందంటండి? ఈ రోజుకి ఆ హీలింగ్ ప్రభు అవైలబుల్గానే ప్రభు మన కొరకు ఉంచారు. ఒక్కసారి ఆలోచన చేయి. ఒక్కసారి నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని ఆలోచన చేయి. దైవ సేవకుల మీద తిరుగులాడద్దు. దైవ సేవకుల గురించి చెడుగా మాట్లాడవద్దు. లేదా నీ సాటి సహోదరుల కొరకు దోషారోపణ చేయొద్దు. క్రిటికల్ స్పిరిట్తో నువ్వు జీవించద్దు. ఎందుచేత నిన్ను నీవుగా ఆ వ్యాధిని నీ శరీరంలోనికి ఇన్వైట్ చేస్తూ ఉన్నావు. అందుచేతనే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో ఎమోషన్స్కి ఛాన్స్ ఇవ్వకండి. ఎమోషన్స్కి ఛాన్స్ ఇస్తే మనం ఇందాక ధ్యానించుకున్నాం ఏ రీతిగా 60 సెకండ్స్లో 10 ways సిక్నెస్ నీ బాడీపై నువ్వు ఇన్వైట్ చేస్తావు. ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని దైవ బిడ్డగా మార్చబడిన నా జీవితంలో ప్రభు నన్ను కాపాడే దేవుడను నమ్ము. ప్రభు నన్ను స్వస్థపరిచే దేవుడను నమ్ము. ప్రభు అన్ని ఏరియాస్లో నుంచి, అన్ని పరిస్థితుల ప్రభావాల్లో నుంచి నడిపించబట్టే ఈ రోజుకి మేము సజీవులుగా ఉన్నామని నువ్వు నమ్ము. ఆ దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించు. నీ కుటుంబానికి రక్షణ, నీ కుటుంబానికి స్వస్థత,
నీ కుటుంబంలో సమస్త విధమైనటువంటి ఏరియాస్లో ప్రభు నిన్ను నన్ను స్వస్థపరిచి ఆయన కొరకు సాక్షులుగా నిలవబెట్టుకోవాలన్నదే ఆయన కనాది సంకల్పం. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. లోకయాత్రయందునా నీదు శక్తి నాకు దిక్కు, నన్ను రక్షింపచేపట్టు. దివ్యమన్నా దివ్యమన్నా నాకాహారమయ్యుండు, నాకాహారమయ్యుండు. ఊటగా స్వచ్ఛ జలంబు బండ నుండి పారని, అగ్ని మేఘ స్తంభాలచే అడవిని దాటించు. గొప్ప ప్రాపు గొప్ప ప్రాపు నా గుడారము సదా, నా గుడారము సదా. యొర్దనది దాటు వేళ నీతులెల్లా పాపుము, శ్రమలన్నీ నన్ను క్షేమకానా చేర్చును. స్తుతి గీతి స్తుతి గీతి నీకర్పింతు నిత్యము, నీకర్పింతు నిత్యము. నట్పు మీ మహాయెహోవా లోకయాత్రయందునా నీదు శక్తి నాకు దిక్కు, నన్ను రక్షింపచేపట్టు. దివ్యమన్నా దివ్యమన్నా నాకాహారమయ్యుండు, నాకాహారమయ్యుండు. ఊటగా స్వచ్ఛ జలంబు బండ నుండి పారని, అగ్ని మేఘ స్తంభాలచే అడవిని దాటించు. గొప్ప ప్రాపు గొప్ప ప్రాపు నా గుడారము సదా, నా గుడారము సదా. యొర్దనది దాటు వేళ పితులెల్లా పాపుము, మృత్యుశ్రమలన్నీ నన్ను క్షేమకానా చేర్చును. స్తుతి గీతి స్తుతి గీతి నీకర్పింతు నిత్యము, నీకర్పింతు నిత్యము. స్తుతి గీతి స్తుతి గీతి నీకర్పింతు నిత్యము, నీకర్పింతు నిత్యము. స్తుతి
స్తుతి కీర్తి స్తుతి కీర్తి నీకర్పింతు నిత్యము నీకర్పింతు నిత్యము నీకర్పింతు నిత్యము నీకర్పింతు నిత్యము నీకర్పింతు పరిశుద్ధాత్ముడా మీ స్తోత్రం రాజా. హల్లెలూయా హల్లెలూయా. మహిమ కలిగిన దేవుడు ప్రభువా, నమ్మదగిన దేవుడు ప్రభువా, నమ్మకస్తుడు రాజా. మీ కార్యాలు గొప్పవి ప్రభువా, మీ ఆలోచన గొప్పది ప్రభువా. పరిశుద్ధాత్ముడా మీ స్తోత్రం. హల్లెలూయా. తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, కృప కలిగినటువంటి దేవ, నమ్మదగినటువంటి దేవుడు ప్రభువా, ఇంతవరకు మీ లేఖనాన్ని ధ్యానించుకోవడానికి కృప చూపించావు ప్రభువా. ప్రస్తుత ఈ పాండమిక్ దినాలలో యావత్ ప్రపంచమంతటా స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభువా. ఆ స్వస్థత మీ లేఖనాలను బట్టి ఈ రోజుకి స్వస్థత కొనసాగిస్తూనే ఉన్నావు ప్రభువా. స్వస్థత మా కొరకు అవైలబుల్గానే ఉంచినందుకు కృతజ్ఞత రాజా. యేసయ్యా, మా వ్యక్తిగత జీవితాలని టోటల్గా మీకు సబ్మిట్ చేసుకుని మీ సన్నిధిలో మేము మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకొని పరిశుద్ధాత్మ శక్తితో దర్శించబడి మీ ఆత్మతో తాకమని అడుగుచున్నాం ప్రభువా. వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీ శక్తి కలిగిన ఆత్మతో దర్శించమని అడుగుచున్నాం. మీ పరలోక అగ్నితో తాకమని అడుగుచున్నాం ప్రభువా. తూరాబాలా తూనాబానా తూడి బీడి కిడాబారా తూడాబారా తూనాబానా తూడాబారా. యేసు నామములోనే, మీ పరిశుద్ధాత్మ నామములో వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం. స్వస్థపరచినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మని సహవాసము మనందరితోనూ, వీక్షిస్తున్న ప్రతి కుటుంబముతోనూ సదా తోడయ్యుండును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. ప్రభు నామం పేరిట మీ అందరికీ నా శుభాలు. గాడ్ బ్లెస్ యూ.